మీడియా వల్లే మీరు ఫేమస్ అయ్యారు అని అన్నారు. సో మరి అనుకోవచ్చా మీడియా వల్లే కష్టాలు కూడా వచ్చాయి ఏమో అని? అంటే దీని గురించి అయితే మాకు పెద్దగా తెలీదు. అంటే ఇది ఎట్లా ఏంటి ఏం జరుగుతుంది అనేది మాకైతే తెలీదు. అంత ఇది అనేది దీంట్లో లోతు ఎంత ఇది అనేది మనకు తెలీదు. కాకపోతే పబ్లిక్ కస్టమర్స్ చెప్పడం అయితే ఎంత మీడియా వాళ్ళు వల్ల ఎంత మంచి ఉందో అంత లాభం ఉంది ఇదని చెప్పడం జరిగింది. మాకైతే తెలీదు. ఓకే. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం మీడియా వల్ల అంటే మంచి జరిగిందా? చెడు జరిగిందా అనుకుంటున్నారా? మంచిగా జరిగింది. మంచి జరిగింది. అంతేనా? అంటే మరి ఏ మీడియా వల్ల అయితే మీరు ఫేమస్ అయ్యారో మళ్ళీ అది వల్లే కదా చాలా వరకు మీరు అక్కడ ఎంతమంది అయితే వచ్చారో అక్కడ ఒక 20 మంది తినేవాళ్ళు ఉంటే ఒక 30 మంది మీడియా వాళ్ళే ఉన్నారు. సో అది ఒక గుంపు అయిపోయింది. ఆ గుంపు వల్ల ట్రాఫిక్ పోలీసులు ఏమనుకున్నారంటే అనవసరమైన రష్ క్రియేట్ అయిపోతుంది అనుకున్నారు. అంత ముందు కూడా వీడియోలు తీశారు చేశారు, కానీ ఇంత ఇదిగా ఎప్పుడు లేదు. కాకపోతే ఇది ఎప్పుడైతే 1000 రూపాయలు 2 లివర్లు అన్నది ఎప్పుడైతే ఆంటీ ద్వారాగా వచ్చిందో దానివల్ల అయిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాలేదు. మీకు అప్పుడు కూడా అర్థం కాలే. మాకు 10 రోజుల నుంచే అది మేము తెలుసుకునే లోపల అంతా జరిగింది. అది ఫోన్లు పట్టుకుని వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, అందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అది దేనికనేది మాకు అర్థమయ్యే లోపల అన్నీ అయిపోయింది. అది అంటే మీరు ఎప్పుడు చెప్పలేదా వాళ్ళకి? ట్రాఫిక్ ఇష్యూ అయిపోతుంది. రోజు చెప్తున్నాం, తీసేటప్పుడు కూడా చెప్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు, ఇదేదో సినిమా లాగా క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది, వెళ్ళే వాళ్ళు కూడా ఆఫీస్ వస్తున్నారు అని కూడా చెప్పాము. ముందు కూడా ఆంటీ కూడా చెప్తాను ఉండేది. నేను మా పక్క నుంచి చెప్తా ఉంటాను, కొద్దిగా దయచేసి కోఆపరేట్ చేయండి. అవునుంటే తర్వాత లాస్ట్లో 3 ఆ టైంలో ఆంటీ గారు ఖాళీగా ఉంటారు, అప్పుడు చేసుకోండి అని చెప్తానే ఉంటాను. వాళ్ళు అట్లా కాకుండా గిరాకుల్లోనే వచ్చేసేసి అది చేయటం అది అయిపోయిందండి. ఓకే. దానివల్ల ఇష్యూ అయిందంటారా? షాపు క్లోజ్ చేయించేంత పరిస్థితి వచ్చిందంటారా? ఇక ట్రాఫిక్ అంతా హెవీ అయిపోయింది కదా. ఇప్పుడు దానివల్ల అని చెప్పలేము, దానివల్ల కాదని చెప్పలేము. అట్లా ఉంది మా పరిస్థితి. ఓకే. షాపు రీఓపెన్ జరుగుతుంది అని చెప్పారు. యాక్చువల్గా సీఎం ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చింది మీకు అన్నారు, నిజమేనా అది? ఎవరు కాల్ చేశారు? సీఎం ఆఫీస్ నుంచి కాల్ చేశారు. తర్వాత చేసి మాట్లాడి ఇట్లా చెప్పారు, ధైర్యం చెప్పారు. ఎవరు ఫోన్ చేశారు అంకుల్? వాళ్ళ తాలూకా సీఎం గారి తాలూకా పిఏనో మరి తెలియదు. అలా ఫోన్ వచ్చింది, చెప్పి ధైర్యం చెప్పి మీరు ఏం కంగారు పడవద్దు, షాప్ ఓపెన్ అవుద్దని చెప్పారు. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఇద్దరం కలిసి మేము ఎప్పుడు ఆయన మా ఇంట్లో దేవుడిగా ఆయన పాలన ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇక మా ఇంట్లో దేవుడు అంటే ఆయనే. ఇక అంటే నార్మల్గా మాట్లాడుకోవాలి అంటే మీకు ట్రాఫిక్ ఇష్యూ అంతకు ముందు నుంచి కూడా ఉంది. నిజం చెప్పాలి అంటే చాలా రోజుల నుంచి ట్రాఫిక్ ఇష్యూ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి మీరు అన్నట్టు ఒక 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. మరి ఈ 10 రోజుల్లో ఎప్పుడూ లేని ప్రాబ్లం నిన్న ఎందుకు వచ్చింది? తెలీదు. సడన్ గా వచ్చి ఇలా అయిపోతుంది తీసేయండి అది ఇది అని చెప్పడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? తెలియదు. వచ్చారు, ఆపారు, తీసుకెళ్ళారు. అంటే నిన్న బండి సీజ్ చేశారు అన్నారు కదా, అంటే ఆ బండి సీజ్ చేసేసారు, అసలు ఫుడ్ కూడా తింపనివ్వలేదా? అడిగాను. దాంట్లో పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఇది సార్ ఇట్లా సార్ అంటే అందరినీ దింపుకొని ఇచ్చారు. మమ్మల్ని దింపుకొని పోయేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. దాంట్లో అడిగాము సార్ అని అంటే పాపం దాంట్లో పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఆయనకి సరే పెద్ద సార్ ఉన్నారు ఇక దింపుకోమని ఇక వెళ్ళారు. లోపల ఇంకొక ఆయన వచ్చి ఇక బ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు. ఒక అన్నం గిన్నె దింపాము. అన్నం గిన్నె ఇంకేంటిది చికెన్ ఫ్రై డబ్బాను మామూలు కర్రీ డబ్బా కూడా దింపాము. అంతే. అంత సడన్ గా అంత నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తెలీదు. అంటే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు మా మీద. మా కంప్లైంట్ వచ్చింది, మేము యాక్షన్ తీసుకున్నాం అన్నారు. ఓకే. మీ అబ్బాయిని కూడా కొట్టడం జరిగింది అన్నారు. అంటే అది ఊరినే కొద్దిగా తొయ్యడం అనేది జరిగిందట. తొయ్యడం అనేది జరిగింది, కొట్టడం అనేది జరగలేదు. అంటే ఇట్లా తొయ్యడం ఏం కాదండి, పర్లేదు, మాట్లాడండి. చెప్తాం కదా, ఏం లేవు కానీ కొద్దిగా ఆ మూమెంట్ లో కొద్దిగా వాళ్ళకి కూడా తలకాయ నొప్పి ఉండి ర్యాష్ గా కొద్దిగా తోసారు.
అంటే నార్మల్గా మీరు ఫుడ్ కోర్ట్ ద్వారా చాలా మందికి ఫేమస్. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్స్ వచ్చారు, చాలా మంది మీ ఫుడ్ని టేస్ట్ చేయడానికి కూడా వచ్చారు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా మీకు సపోర్ట్గా ఫోన్ చేయడం కానీ, లేకపోతే మెసేజ్ చేయడం కానీ, లేకపోతే ధైర్యం చెప్పడం కానీ, సపోర్ట్ ఇవ్వడం కానీ ఎవరైనా చేశారా? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సారు అంటే అది దాంట్లో పెట్టారు, ఫోన్లో ఉంది. ఇంకా వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, మీరు భయపడొద్దు, ఇష్టం లేదా మామూలుగా ఓపెన్ అవుతుంది, మీరు భయపడొద్దు అని చెప్పారు. సపోర్ట్ ఉంటుంది, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం అది లేకుండా మేము కూడా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా అనుకుంటున్నాం మేము. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా చేశారా? ఆయన సందీప్ కిషన్ గారు, సందీప్ కిషన్ గారు ఫోన్లో పెట్టి కాల్ చేశారు, లేకపోతే నార్మల్గా కాల్ కూడా చేస్తారు. అంటే ఉంటారు కదా, వాళ్ళతో కూడా మేనేజర్ చేస్తే కాల్ చేపిచ్చారు, కాల్ చేస్తారు. నేను సపోర్ట్ చేస్తాను, మీరు భయపడకండి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, సందీప్ కృష్ణ గారు కూడా సందీప్ కృష్ణ గారికి కూడా నిజంగా అందరికీ థ్యాంక్ యూ. మీ మాటల్లో చాలా నీరసంగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారంటే కదా. నిన్నటి నుంచి ఫుడ్ లేదు అసలు. నిన్న మార్నింగ్ కూడా తినడానికి టైం సరిపోలే నాకు. నిన్న అంటే ఇట్లా మీ ఛానల్ వాళ్ళు వస్తున్నారు కదా మార్నింగ్ టైం కూడా, ఇంకెట్లా తోటి అసలు నిన్న తినలేదు, నిన్న మొత్తమాన్ని తినలేదు. నిన్న ఇంక అట్లా జరిగింది. ఇక నాకు మొత్తం అది ఏంటంటే ఇక ప్రాణం ఎలానో అయిపోయింది అట్లా. కానీ కస్టమర్స్ బాగా ధైర్యం చెప్పారు, నీకు ఆంటీ భయపడొద్దు, నువ్వు ఇంకా రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, మీకు ఎప్పుడు దేవుడు తోడుంటాడు అని చెప్పి నిన్న నా కస్టమర్స్ అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా అక్కడ అరిచారు నా హోటల్ దగ్గర. నిజంగా రాముడు ఉన్నాడు, రాముడు ఎవరో కాదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడు మా ఇంట్లో ఇక దేవుడు, మా దేవుడు అంటే ఇక ఆయనే. అది ప్రజలందరూ దేవుడు కూడా, మనందరికీ కూడా నిజంగా అలాంటి నాయకులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాం. ఇలాంటి ఇది వచ్చినందుకు నిజంగా అంటే చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మొన్న ఇక్కడే కూర్చున్నాము ఇదే ఛానల్ ద్వారా. నాకు ఇంటర్వ్యూలో ఒకటి మీరు చెప్పారు, ఊళ్ళో పొలాలు ఉన్నాయి అంట, ఇన్నోవా కారు ఉందంట, ఇలాగా పెద్ద ఫ్లాట్ ఉందని చెప్తున్నారు, మరి అని వాస్తవమేనా అని అడిగినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, జగన్ గారు ఇచ్చిన ఒక ఇల్లు మాత్రమే ఉంది నాకు అని. కానీ ఇప్పటి వరకు ఆంటీ అనేది జస్ట్ నార్మల్గా ఫుడ్ కోర్ట్ ద్వారా ఒక ఫుడ్కి మాత్రమే ఫేమస్ అయిన ఆంటీ ఒక్కసారిగా పొలిటికల్కి మార్చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఒక రకంగా ఆంటీ పొలిటికల్ వాటికి కూడా వెళ్ళిపోయారు, రాజకీయాలకు సంబంధించిన వాటిలో కూడా మిమ్మల్ని వాడేసుకున్నారు. సో దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? అసలు జగన్ గారిది మీకు ఇల్లు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడొచ్చింది అనేది? అంటే చాలా మందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానం మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. అందరూ పొద్దున్నుంచి ఇదే అడుగుతున్నారు, అదైతే మాకు తెలీదు. తెలియదు, ఇట్లా మీరే కదా అడిగారు, అది ₹1,00,00,000 ఇది ఉందంట కదా, బెంచ్ కార్ ఉంది కదా అని అడిగినప్పుడు ఇక నేను చెప్పాను, నా పేరు మీద అంటూ అది వచ్చిన ఆస్తి అంటే అదొకటే. అది మొన్న నవంబర్లో వచ్చింది, మొన్న నవంబర్లోనే 2023 నవంబర్లో వచ్చింది. అయితే అది కూడా ఇంకా అంటే నా పేరు మీద ఉన్నదైతే అది ఒక్కటే నాకంటూ. ఇక అది కూడా ఇంకా బ్యాంక్లో లోన్ ఉంది, అంటే అది అప్పు తీరినాకే కాగితాలు మనకి ఇస్తారట. అది వస్తే ఇక అదొక్కటే ఇక నా పేరు మీద ఉన్నది. అది ఆస్తులు అంటే నాకు అంటూ ఏమీ లేవు, అదొక్కటే నాకు ఆస్తి. ఓకే, అంటే నార్మల్గా ఆ ఒక్క మాటని తీసి ఇప్పుడు నిజం చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలు ఆ ఒక్క ముక్క ఎక్కడెక్కడో తిరుగుతా వస్తుంది. అంటే జగన్ గారు మీ పాలిట దేవుడు అన్నట్లు, జగన్ గారు మీకు ఆ ఇల్లు ఇచ్చారు అన్నట్టు చాలా వరకు మీరు ఆ వైసీపీ తరపున ఒక స్టార్ క్యాంపైనర్ అన్నట్టు చూపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అసలు? ఇప్పుడు తెలియదమ్మా, తెలియకుండా ఏం మాట్లాడాను అసలు అదేంటనేది కూడా మీరు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు. అంటే అది ఏం జరిగింది, మిమ్మల్ని ఇలా వాడుకుంటున్నారన్న సంగతి కూడా మీకు తెలియదు. ఇలా అసలు ఏం అది మీరు పొద్దున్న మీరు వచ్చి అడిగిన దాకా కూడా మాకు తెలీదు, అదేంటనేది తెలీదు. మళ్ళీ ఇప్పుడు మీరు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకేమన్నా తెలియడానికి కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇంతమంది వస్తున్నారు అంటే తీస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు,
అంటే చాలా మంది పొద్దున్నుంచి వస్తూనే ఉన్నారు. 5 minutes 2 minutes అంటున్నారు. అట్లా ఇక అంటే ఏంటి ఒక్క మాట మీదనా? ఇక తెలియదు, ఇక అంటే అసలు ఏం జరుగుతుంది అనేది మాకు అసలు తెలీదు. ఇంకా బయట ఇదనేది మాకు అంటూ తెలీదు అసలు ఏంటనేది. ఓకే. లాస్ట్ మీరు 10 days బ్యాక్న ఇదొకటి జరిగింది, ఎలాగో ట్రాఫిక్ ఇష్యూ వచ్చింది. అండ్ నిన్నటికి చూసుకుంటేనేమో సడన్గా షాప్ క్లోజ్ చేయించేశారు. మళ్ళీ వెంటనే సీఎం గారి ఆఫీస్ నుంచి మళ్ళీ మీది రీఓపెన్ చేయాలి అనే ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే ట్రాఫిక్ పోలీసులకి ఏ ఆర్డర్స్ వల్ల మీ షాప్ని క్లోజ్ చేయించారు, మళ్ళీ ఏ ఆర్డర్స్ మీదన వెంటనే షాప్ రీఓపెన్ చేయించాలనే థాట్ వచ్చింది? అసలు ఈ మధ్యలో ఏం జరిగి ఉండొచ్చు? తెలీదు మాకు, ఏమీ తెలియదు మాకు. అటు గురించి అన్ని తెలివితేటలే ఉంటే, అంత ఇది ఉంటే ఇందాక తెచ్చుకోం కదా అసలు ఏంటనేది, అసలు ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఇప్పుడంటూ ఇక మాకంటూ ఒక టైం కేటాయించుకుని అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మేము ఇప్పటి నుంచి తెలుసుకోవాలి. ఓకే. యాక్చువల్గా ఒక చిన్న వ్యాపారం నుంచి ఒక ఫుడ్ కోర్ట్ నుంచి ఒక ఇప్పుడు ఫేమస్ అయిన ఒక సక్సెస్ఫుల్ లేడీ, అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని రాజకీయాల్లోకి లాగేశారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని రాజకీయాల్లోకి లాగేశారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు ఏదన్నా అడుగుతుంటే నాకు తెలియదు అని మీరు చెప్తున్నారు. బట్ నిజంగా ఇది మీకు డెఫినెట్లీ మీకు తెలియకుండానే మిమ్మల్ని లాగారంటే మీకు ఏం బాధ అనిపించట్లేదు? మీరందరం ఎట్లా చెప్తున్నారు, నాకు అసలు ఏంటి అనేది నాకు ఇప్పటి వరకు నాకేం తెలియదు. మీరు వచ్చి అడిగితేనే, మీరు వచ్చి ఇది చేస్తేనే నాకు తెలుసు, అయితే తెలియదు. నాకు ఎవరో వచ్చి మీకు ఇలా కూడా చెప్పలేదు కనీసం ఇలా జరుగుతుంది బయట అని? చెప్పింది మీరు అడిగితేనే కదా చెప్పాను నేను. నా పేరు మీద ఉన్నదైతే అదే, అది కూడా నేను అప్పు కడితే అది నాకు వస్తుంది కాగితాలు. ఓకే. అది కూడా ఇంకా పూర్తిగా రాలేదు. అంటే నా కంటూ ఉన్నదైతే అది ఒకటే, అంటే నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే అది కూడా అప్పులోనే ఉంది. అంటే అప్పు కడితేనే ఆ కాగితాలు ఇస్తారు, అంటే బాండ్ పేపర్ ఇస్తారు. సో అర్థమైంది, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, నాకు అర్థమైంది. అండ్ ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే మీరు ఫుడ్ ఫేమస్ అయిపోయింది, ఓకే, మాట్లాడుకోవచ్చు. రేట్స్ విషయంలో నిజంగా చెప్పుకోవాలి అంటే కుమారి ఆంటీ రేట్స్ పెంచేశారు. చాలా వరకు అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు, రేట్స్ పెంచేశారు అంటే. ఎందుకంత రేట్స్ పెంచడానికి రీజన్ ఏంటంటారు? అదే దానివల్లే ఇప్పుడు ఇంత ఇదైపోయాను నేను. ఎందుకంటే ఎక్కడైనా తెలియదు, ఆంటీ చాలా నెగిటివ్ గా పోర్ట్రే అవుతున్నారు ఈ విషయంలో మాత్రం. దాని మీద మీరు మాట్లాడాల్సిందే డెఫినెట్లీ. అంటే అదే చెప్తున్నా నేను, అది నేను ఒక్కదాన్ని అయితే కాదు, అందరూ పెంచిన తర్వాతే అది కూడా నా కస్టమర్స్ చెప్తేనే నేను పెంచడం జరిగింది. అవునా? నేను నా అంతరికి నేను పెంచలా, నా కస్టమర్స్ చెప్తేనే. ఎక్కడైనా 120 రూపీస్ నాన్ వెజ్, 80 రూపీస్ వెజ్ అమ్ముతున్నారు ఆంటీ అని, అక్క అని అందరూ అక్క, ఆంటీ, వదిన, దీది, బాబీ అట్లా పిలుస్తారు. అట్లా ఇక వాళ్ళందరి అభిమానంతో అన్నీ ఎక్కడైనా ఇంతే ఉంది రేట్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల నేను పెంచడం జరిగింది. ఓకే. యాక్చువల్గా రెస్టారెంట్లు చూసుకుంటే చాలా మంది రెస్టారెంట్లకి వెళ్ళలేరు, చాలా వరకు ఆటోలు నడుపుకునే వాళ్ళు, జస్ట్ అక్కడక్కడ పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు మెయిన్గా చూసేది మీ వైపే, స్ట్రీట్ ఫుడ్ వైపే. సో అలాంటిది మీరే పెంచేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, మేమేం తినాలి, రెస్టారెంట్లో కూడా లేవు ఈ రేట్లు అని అన్నారు. అంటే మీకు అనిపించిందా నిజంగా నేను అంత రేట్లు పెంచేసానా, కనీసం ఆటో వాళ్ళు అంటే ఆటో నడుపుకునే వాళ్ళు, బయట చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా తినేలానంత రేట్ పెంచేసానని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే పెరిగిన ధరలను బట్టి అప్పుడు 50 రూపాయలు 500 బియ్యం కట్టున్నప్పుడు సింగిల్ 20 రూపాయలు పెట్టాము, ఫుల్ 40 రూపాయలు పెట్టాము. ఇప్పుడు పెంచుకుంటూ ఉంటే 10 అంటే 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి ఇప్పుడు 80. ఏది ఇన్ని సంవత్సరాల్లో 10 అంటే రేట్లు పెరిగిన దాన్ని బట్టి. ఇప్పుడు 500 దగ్గర నుంచి 700, అట్లా 900, 1100 అలా ఎలా పెరుగుతూ అయితే వచ్చిందో అలా పెరిగినప్పుడల్లా కూడా 10 అందరం మేమే కాదు అట్లా పెంచుకుంటూ రావడం జరిగింది. చికెన్ కూడా ఒకప్పుడు వెజ్ 40 రూపాయలు ఉంటే నాన్ వెజ్కి 10 రూపాయలే తేడా, 50 రూపాయలు, తర్వాత 60, తర్వాత 70. అది కూడా అంటే 10 పెంచుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 20 రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఇవాళ అట్లా. ఓకే. సో మీ అంతటా మీరు పెంచలేదు? ఓకే. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తే పెంచారు, బట్ దానివల్ల మేము వచ్చి వాళ్ళు చెప్పారు. మళ్ళీ తర్వాత యూట్యూబ్లో ఇప్పుడు తీస్తారు కదా,
అందరూ అసలు నిజమంతా అవుతుంది ఎంత అంటే కస్టమర్ చెప్పారు. అసలు ఏంటి అంటే మాకులాగా అందరూ తీస్తున్నారు కదా, ఒకళ్ళు కాదు కదా అని చెప్పి చూస్తే అందరూ అదే రేటు పెట్టారు. మరి అయితే మళ్ళీ అప్పుడు దాకా మాకు తెలీదు. పక్కన కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర కూడా మీ రేట్లా? సేమ్ అందరిది ఒకటే రేటు. ఒకళ్ళది నాది ఎక్కువ వాళ్ళది తక్కువ అని లేదు, వాళ్ళది ఎక్కువ నాది తక్కువ అని లేదు, మొత్తం అందరిది. ఇప్పుడు ఆర్డర్లో కూడా అందరూ ఒకటే రేటు. మరి అంత రేట్ అయినప్పుడు మీ మీద ఎందుకు అంత ఫోకస్? అదే తెలియక మేము ఏం జరిగింది అని మేము అన్ని తెలుసుకునే లోపల అన్ని అయిపోయినాయి. అదే మాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది అసలు ఏంటి అసలు ఇది అని. అది కూడా 2 levers ఎక్స్ట్రా అనేది కూడా ఆ పబ్లిక్ చెప్తేనే మాకు తెలిసింది. ఏంటి 2 levers ఎక్స్ట్రా ఇదిగా అని చెప్పని మళ్ళీ ఛానల్ వాళ్ళు వచ్చి ఇట్లా ఇదైతేనే మాకు తెలిసింది. అప్పుడు చూసాం మేము. ఓకే, నార్మల్గా రెస్టారెంట్స్కి అయితే ట్యాక్సెస్ ఉంటాయి కదా, జిఎస్టీలు కట్టాలి, వాళ్ళకి లైసెన్సులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యాక్సెస్ వేస్తూ ఉంటారు. చాలామంది నాకు వచ్చిన కామెంట్స్లో నేను చూసిన కామెంట్ ఏంటి అంటే, ఆంటీ ట్యాక్సులు కూడా కలిపేస్తున్నారా అంటే వాళ్ళు ట్యాక్సులు పే చేస్తున్నారా అని. మీరు ట్యాక్స్ కట్టడం వల్ల మీరు మా దగ్గర నుంచి ట్యాక్సులు కూడా కలిపి అంతంత రేట్లు తీసుకుంటున్నారా అనే ఒక కామెంట్. అది ఇప్పుడు మీరు ఇంట్లోకి సరుకులు అప్పుడు సరుకులు ఇప్పుడు ఇంట్లో వంట చేసుకుంటాం కదా, వాళ్ళం తీసుకొసుకుంటాం కదా సరుకులు, అప్పటికి ఇప్పుడు ఎంత అయినాయో మీకు తెలీదా? ఇప్పుడు అల్లం కాడి నుంచి ఎల్లుల్లిపాయల కాడి నుంచి అన్నీ అన్నీ పెరిగినాయి కదా ధరలు. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగినాయి, ఒకటని కాదు కదా. అది మరి కారం ఆడించుకునే దానికి కూడా బోల్డ్ అయిపోయింది కదా, మిరపకాయలు అన్నీ ఒకటి కాదు. మరి దాన్ని బట్టి ఇది. ఓకే, సో అందరివి సేమ్ రేట్లు, బట్ మీది ఫోకస్ అవుతుంది అంతే అంటారు. అది ఎందుకు అవుతుంది అనేది అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని రేట్లు పెంచితే ఇప్పుడు నన్ను అలా చేసిన ఒక అర్థం ఉంది, అది ఎందుకు చేశారనేది నాకు తెలియలేదు అసలు. అంత అది ఇంత ఇదైంది అట్లా ఇదనేది తెలుసుకునేటప్పటికి అంతా జరిగిపోయింది, ఇట్లా అయిపోయింది. ఓకే, అండ్ నిన్న ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత అసలు చాలా వరకు బాధపడే ఉంటారు. లిటరల్లీ నైట్ నిద్ర కూడా పోయినట్టు ఏం కనిపించట్లేదు. మీరు బాధపడ్డారా? అసలు నిద్రపోలే, నైట్ అంత నిద్ర పట్టలే. ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ ఇదయ్యేటప్పటికి ఇక మాకు ఏంటి అనేది ఇక కొంచెం ఇది అనిపించింది. ఏంటి మళ్ళీ మా బతుకులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాయా అనేలాగా అయిపోయింది. అట్లా అనిపించింది, ఎందుకంటే ఇంకో చాటును పెట్టేది లేదు. అది ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇది ఏం సమాధానం చెప్పాలి, ఎన్ని ఇది చేసేవా అంటే కొంచెం ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. అది మరి ఇది చేయాలి కదా, దీన్ని ఎలా ఇచ్చేయాలి అని చెప్పి అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే నిన్న తల గుండె గుబేలు అనిపించింది. ఇంకా కానీ తెల్లారి లేచినాక ఇంకా అందరూ అదే అన్నారు. ఇక అందరూ అక్కడ నిన్న పబ్లిక్ అందరూ కూడా ఆంటీ బాధపడొద్దు, నీకు రామరాజ్యం వచ్చింది, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, మీరు ధైర్యంగా ఉండండి అని నా కస్టమర్స్ అందరూ సపోర్ట్ ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నిన్న అక్కడ గట్టిగా అరిచారు హోటల్ దగ్గర. ఆ రాముడు ఉన్నాడు, రాముడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చారు, మా రాముడు ఆయనే. ఓకే, అండ్ ఇంత బాధపడ్డారు కదా, నైట్ అంతా నిద్ర లేదు, అసలు మళ్ళీ మా బతుకులు రోడ్డు మీదకి వచ్చేసాయా అన్న మీరు మళ్ళీ తెల్లవారేసరికి మీరు మీ షాప్ని రీఓపెన్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే అంటే మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు మా ఆనందానికి అయితే అవధులు లేవు అసలు. నిజంగా అలాంటి ముఖ్యమంత్రి గారి పాలన ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. తెలంగాణ ప్రజలు ఎంత అదృష్టవంతులో అది. ఓకే, అండ్ నిన్న మీ షాపు క్లోజ్ అవ్వడానికి అంటే మీ అబ్బాయి నాతో మాట్లాడిన మాటల వరకు ఇది ఎవరో కావాలని చేశారు అన్న ఒక మాట వచ్చింది. ఇది నిజంగానే కావాలని చేశారా? అది ఒకళ్ళ వైపు 1,000 చూపిస్తే మన వైపు 4,000 చూపిస్తాయి కదా అనుకోద్దు. అది ఏంటనేది భగవంతుడికే వదిలేసాం.
భగవంతుడికే వదిలేసాం. ఫస్ట్ నుంచి భగవంతుడిని నమ్ముకుంటాం కాబట్టి అన్నీ ఆయనే చూసుకున్నారు. ఇవాళ ఆ భగవంతుడే మాకు సాక్షాత్తు సీఎం రేవంత్ గారి రూపంలో వచ్చి మాకు సాయం చేశారు. అంటే కావాలని ఎవరో కావాలని చేశారు, బట్ వాళ్ళ గురించి మాట్లాడాలనుకోవట్లేదా? కావాలని ఇట్లా ఏదైతే అది ఇది ఏంటనేది అది ఇక దేవుడికే వదిలేసాను అంతే. ఇక కానీ మా దేవుడు ఉన్నాడు కదా, ఇంకా నాకు అది మొత్తానికి ధైర్యం వచ్చింది మాకు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని దేవుడిని చేసేసారు. మా దేవుడైతే ఇక ఆయనే. ఓకే, చాలా వరకు మీ దేవుడు జగనన్న అంటున్నారు. మరి జగనన్న ఇల్లు ఇచ్చారు అంటే జగనన్న దేవుడు అన్నట్టు, ఇప్పుడు సీఎం గారు రీఓపెన్ చేయించారంటే రేవంత్ గారిని దేవుడు అంటున్నారు అన్నట్టు. మీరేమడిగారు అన్న రోజు కదా, మీ పేరు మీద ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగారు. నా పేరు మీద అంటూ ఏమీ లేదు, కావాలంటే నా ఆధార్ కార్డు కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను. అంతేనా? అది ₹1,00,00,000 ఫ్లాట్ ఉందన్నారు. మీరే అడిగారు. బెంచ్ కారు ఉందని అడిగారు. నా పేరు మీద ఏమీ లేవు, నా పేరు మీద ఉన్నదల్లా అది ఒక్కటే నాకు వచ్చిందని చెప్పి నేను చెప్పాను. దీంట్లో ఏముందో నాకైతే తెలియలేదు, అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. పొద్దు నుంచి ఇలా అడుగుతున్నారు ఏంటనేది నాకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. మీ క్లారిటీ రాలేదు, జనాలకి క్లారిటీ వచ్చేసింది. తెలియదు. ఓకే, యాక్చువల్గా మీతో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇది జరిగిన తర్వాత ఎవరైనా ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ ఒక యూనిటీ అనుకోవచ్చు, ఎంత లేదు అనుకున్నా ఒకటే వ్యాపారంలో ఉన్నారు కాబట్టి, మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా అక్కడ? అయితే అందరూ బాగానే ఉంటారు, ఇక పర్లేదు. అర్థమైంది మీ మౌనంలోనే. లేదు, అందరూ బాగానే ఉంటారు, అందరూ హెల్ప్ గానే ఉంటారు. అంటే సపోర్ట్ చేశారన్నా చేయలేదన్నా? చేస్తారు. చేశారా లేదా? చేస్తారంటున్నా. మనం తెలియకుండా అది కూడా మనం మాట్లాడలేం కదా, తెలియదు కదా, అందరం బాగానే ఉంటాం. ఓకే, చెప్పాలనుకోవట్లేదు. అయ్యో అదేం లేదు, తెలియనప్పుడు మాట్లాడకూడదు, తెలిస్తే మాట్లాడచ్చు. సో ఎలాగో మీరు ఫేమస్ అయిపోయారు కదా, ఇంత రచ్చ కూడా జరుగుతుంది, సో ఎలాగో ట్రాఫిక్ జామ్ అయిపోతుందని అర్థమైపోతుంది. సో ఇదంతా ఇబ్బంది పడే బదులు హోటల్ పెట్టాలి అనే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే అక్కడే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? అందరికీ అదే చెప్తున్నా, పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళందరూ అడిగిన వాళ్ళందరికీ అదే చెప్తున్నా. అంత స్తోమత ఉంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు వీడియో తీసారా, బాబు వచ్చాడు కదా తీశాడు, అందరూ కూడా అదే చెప్పారు. ఇంకొకళ్ళు అయితే పబ్లిక్ అంటున్నారు, మీకు ఇవాళ ఉన్న ఇదికి ఇంకొకళ్ళు అయితే వేరే దగ్గర పెట్టేవాళ్ళు, పాప మా ఆంటీది అలా కాదు, మంచి మనసు కడుపు నిండా పెట్టుద్ది, కూర కూడా ఏమంటే ఇంకో ముక్కేస్తుంది, కానీ మా ఆంటీ అలా అయితే ఈ పాటికి ఇంకా అందరికిలాగా బోల్డ్ అన్నీ ఇచ్చేసేది అని చెప్పి నా కస్టమర్స్ అనడం జరిగింది. సో మొత్తానికి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంది. నేనేంటనేది మా కస్టమర్స్కి బాగా తెలుసు, అంటే ఇది అనేది అందరికీ తెలుసు. అందరూ అమ్మలాగా పెడతావు అమ్మ, కల్మిషన్ లేకుండా కడుపు నిండా పెడతావు అని చెప్పి అంటారు. కడుపు నిండా ఇంకా కొసరి వడ్డిస్తావు, మా అమ్మ నువ్వు అంటారు. మా అమ్మ నువ్వు అంటారు, మా అమ్మ అంటారు, ఆ అమ్మ అంటారు. చాలా అసలు ఆ పదంలోనే ఎంతో వైబ్ ఉంటుంది కదా, అసలు అమ్మ అనే పదంలోనే మీ నవ్వులోనే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ అంటే అమ్మతో పోల్చేటువంటి అది సామాన్యమైన విషయం కాదు, నాకైతే అది చాలా గర్వంగా ఉంది. అమ్మ అంటే మామూలు ఇది కాదు, అంతమంది నన్ను అమ్మ అంటే అంతమంది, అసలు అది నిజంగా ఎంత అదృష్టం. అమ్మ అనే పిలుపు కూడా ఒక పిలిపించుకునే దానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి కదా, దానికి నేను ఇవాళ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళతో ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయిపోయినట్టేనా అంటే, మొత్తం క్లోజ్ అయిపోయినట్టేనా? రేపటి నుంచి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయబోతున్నారా? రేపటి నుంచి కాదు, ఎల్లుండి నుంచి. అంటే నార్మల్ గా నిన్నొచ్చిన వాటి ప్రకారం అయితే ఆంటీని అక్కడ పూర్తిగా షాప్ అక్కడ నుంచి తీసేయమని చెప్పేశారు, తీసేస్తున్నారు అని అన్నారు. సో మరి అది అలా అంటే అలా మొత్తానికి చెప్పలేదు అన్నారు. తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు కొంచెం బంద్ చేయమ్మా అని చెప్పి అన్నారు. ఒక వారమో 10 రోజులు బంద్ చేయమ్మా అన్నారు. ఇక ఎప్పుడు మన ఇంతలో సీఎం గారు కూడా చెప్పారు కాబట్టి మా దేవుడు చెప్పంగానే ఇంకా
మిమ్మల్ని చూస్తుంటే నాకు భలే చిన్నపిల్లలా అనిపిస్తున్నారా అండి? మీ నవ్వు, మీరు ఎంత చిన్న అంటే ఒక చిన్నపిల్ల మనస్తత్వంలాగా అనిపిస్తుంది. ఇస్తారా ఒక హగ్? ఇస్తారా? నిజంగా అడుగుతున్నాను. చాలా అంటే చాలా ఎంత చిన్న పిల్లలా అన్నారంటే ఏమో లోపల నిన్నటి వరకు ఎంతో బాధ పెట్టేసుకొని ఇప్పుడు సడన్ గా మీరు ఒక్కసారిగా ఏదో లోపల నుంచి ఫీల్ ఫ్రీ అయిపోతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ ఉంది అసలు. మామూలు నిన్నటి వరకు గుండె బరువెక్కిపోయి ఉంటుంది ఆ నిమిషం వరకు కూడా. జారిపోయింది అసలు ఏంటి ఇదనేది ఇదైపోయింది. ఇక అందరూ సపోర్టింగ్ ఉండి ఇట్లా ఇది అవ్వటం వల్ల ఇక కొంచెం ఇదైంది. కానీ దాన్ని కూడా ఇక సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఇక్కడ నుంచి అలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా దాని గురించి ఇంకేమీ ఇంకా ఆలోచించుకోలేదు. దీని తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంకా తెలియదు. అంటే పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాక అది కొంచెం ఏంటనేది వెళ్ళినాక కానీ ఇక దాన్ని బట్టి తెలియదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఏ ఇంటర్వ్యూలో అయితే మళ్ళీ నేను మిమ్మల్ని కలిసాను మళ్ళీ, కానీ నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అంటే అంత క్యూట్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక సీరియస్ ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది అని. బట్ ఏదైనా నా వరకు నేను చూసుకుంటే మీరు ఎప్పుడూ అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా మీరు ఎక్కడా తగ్గలేదు. ఇంకో 2 మెట్లు పైకెక్కారేమో తప్ప ఒక మెట్టు కూడా కిందకి తగ్గలేదు. ఇంకా మీరు ఇంకా చెప్పాలంటే ఇంకా ఫేమస్ ఇంకా ఎక్కువైంది తప్ప తక్కువైతే అవ్వలేదు. సో మీకు ఎప్పుడు దేవుడు ఎప్పుడు అంటే మంచి చేస్తాడు. మీరు నమ్మే ఆ రాముడు మంచి చేస్తాడు, అలాగే మీరు చెప్పిన సీఎం గారు కూడా, రేవంత్ గారు కూడా అలానే చేస్తారు. నిజంగా రేవంత్ గారికి మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మా ఇంట్లో మాత్రం ఆయన రోజు మేము పూజించుకుంటాం. నిజంగా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీకు కూడా దేవుడు మంచి చేస్తాడని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.